విశ్వధర్మకంద సహితం సుజ్ఞాననాళం తదా నిత్యైశ్వర్యదలాష్టకం శశనిపం వైరాగ్య సత్కరిష్యకం శ్రీరుద్రేశ్వర కేసరాన్వితం మిదం సంచిత్వ తన్మధ్యమే సూర్యందో జలవైని మండలాగతం ధ్యాయే శివం చింతయం. ప్రప్రథమ ఆదిపరాశక్తి అయిన అమ్మవారిని హృదయ మందిరమునందు స్మరిస్తూ వేదికపై ఆసీనులైనటువంటి గురువరేణులందరికీ కూడా శత నమస్కృతులు తెలియజేసుకుంటూ మన గో కళ్యాణం కార్యక్రమానికి స్వామివారు ఆహ్వానించగానే మేము ఇక్కడ రావడం ఆది పరాశ్రీ మహర్షి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమంలో ఇంతమంది స్వామీజీలను ఒకే వేదికపైకి ఇచ్చినటువంటి ఆ మహానీయునికి అనంతమైన అశేషమైనటువంటి ఆ దేవి యొక్క అనుగ్రహం ఉన్నది కాబట్టి మనమందరం ఇక్కడ ఒకే వేదిక పైన ఉండడం జరిగింది. దేహాలు వేరైనా దేవుడు ఒకటి అన్నట్టుగా మాలో ఉన్నటువంటి మనసు ఏకమై మహారాజులందరినీ కూడా ఒక మందిరం స్థానంకు తీసుకొచ్చి గావో విశ్వమాతరః అన్నట్టుగా గోవే విశ్వానికి మూలమై ఆ గోవే విశ్వానికి దేవతై నిలిచినటువంటి భారతావని, ఈ భారతావనిలో ఎందరెందరో మహానీయులు, ఋషులు, మునులు, యోగులు, త్యాగులు, ధ్యానులు సంపాదించినటువంటి ఈ ధరణి దేవత, ఆ ధరణి దేవతతో భూదేవత, గోదేవత, గంగామాత, గోమాత, విశ్వమాత అన్నట్టుగా గో కళ్యాణాన్ని నిర్వహించినటువంటి ఆ మహానీయునికి అనంత కోటి శతకృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇట్టి యొక్క భవ్యమైనటువంటి కార్యక్రమానికి సకల శ్రేయస్సులను వంచి నిత్యము నిరంతరము ఆహర్నిశలు వేదోక్తానుసారంగా, ధర్మానుసారంగా, క్రియానుసారంగా వేదాన్ని విదజలినటువంటి ఆ పండిత పురోహితులందరికీ కూడా సదా సర్వదా ఆ సర్వేశ్వరుడు అనుగ్రహాన్ని అందిస్తున్నటువంటి యొక్క తరుణంలో అంబాత్రయ క్షేత్రానికి వచ్చినటువంటి అశేష భక్త జనావళికి అందరికీ కూడాను ఆ సర్వేశ్వరుడు సదాశివుడు ఎల్లకాలము సదా సర్వదా మనో జ్ఞాన భక్తి వాక్కులనన్నిటిని కూడా సంక్షిప్తమైనటువంటి వాక్కులు ప్రసాదింపజేయాలని తెలియజేసుకుంటూ సమయము చాలా విలువైనటువంటి సమయము. ఆ సమయానికి మనం అనుకూలంగా నడిచినప్పుడు మాత్రమే మనకు ఆ సమయం అనుకూలిస్తుంది. మన మధ్యనే ఉన్నటువంటి మహనీయుడు అయోధ్య మహా భూమి పూజ కార్యక్రమంలో మన ఉమ్మడి తెలంగాణ నుంచి ఏకైక మహారాజు సంగ్రామ్ మహారాజు గారు మన క్షేత్రానికి రావడము చాలా విశేషం. స్వామివారు సమర్థ రామదాసు వారి యొక్క స్వయహస్తాలచే నిర్మింపజేసినటువంటి శివాజీ మహారాజు తిరిగినటువంటి యొక్క గురు సమర్థ రామదాస్ మహారాజ్ వారు స్వహస్తాలచే ఆంజనేయ స్వామిని నిర్మించినటువంటి ప్రాంగణంలో వాళ్ళు పీఠాధిపతులుగా ఉన్నారు. వారు మన దగ్గరికి రావడం ఎంతో విశేషమైనటువంటిది. ఆ కార్యక్రమంలో వేలాది మందిగా, కోట్లాది మందిగా అంబత్రయ క్షేత్రాన్ని దర్శిస్తూ నభూతో నభవిష్యతి కళ్ళతో చూస్తున్నటువంటి యొక్క పరమ భాగ్యాన్ని మనకు అందించినటువంటి ఆ పరాశ్రీ మహర్షి వారికి ఈ గో కళ్యాణం అనేటటువంటి సంకల్పం ఆ దేవాది దేవతైన త్రిశక్తి అంబా స్వరూపిణి వారిని తయారు చేసుకున్నది. ఈ కార్యక్రమం గురించి వారిని ఆకాశాంశంలో నుండి, ఆత్మ మనోనిగ్రహం నుండి, దేహాంతర్గత భూతంలో నుండి అండపిండ బ్రహ్మాండము వరకు వారిని గో కళ్యాణానికి శ్రీకారం చుట్టింది ఆ జగన్మాత. గో కళ్యాణం అంటాం కదా. పూర్వం ఏం చేశారంటే ఋషులు, మునులు గో కళ్యాణాన్ని స్వీకరించేవారు. గో కళ్యాణం తర్వాత శుభ కళ్యాణం తర్వాత మంగళ కళ్యాణము, 3 కళ్యాణాలు తెలిసినటువంటి 3 కళ్యాణంలో మొట్టమొదటి గోకు ప్రాతినిధ్యం. గోకు సప్త ఋషులు